హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనకి ఇటీవల జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ కి సంబంధించి పేపర్ 2 లో భాగంగా అడిగినటువంటి పాలిటీ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము. ఇది మనకి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో మనం పాలిటీలో అడిగినటువంటి మిగిలిన క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది, మన ఫాలోవర్స్ జీపీఓ నోటిఫికేషన్ గ్రామ పరిపాలన ఆఫీసర్ మనకి విఆర్ఓ స్థానంలో నూతనంగా తీసుకొచ్చారు కదండి జీపీఓ పోస్టులు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వస్తుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి వీడియో చేయలేదు, ఎందుకంటే అఫీషియల్ గా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. కానీ ఈ 2-3 డేస్ నుండి న్యూస్ ఛానల్స్ లో, అదేవిధంగా వార్తాపత్రికల్లో ఈ జీపీఓ నోటిఫికేషన్ గురించి మనకి రెగ్యులర్ గా న్యూస్ వస్తుంది. మాక్సిమం 90% అయితే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది కూడా అతి త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. సో మనకి పాతగా విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే పనిచేశారో మొదటగా వారికే అవకాశం ఇచ్చారు దీనికి అప్లై చేసుకోవడానికి. కానీ చాలా మంది అన్విల్లింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సో ఇప్పుడు జాయిన్ అయితే పాత సర్వీస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు ఇన్నేళ్లు పనిచేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది మనకి కౌంట్ లోకి రాదు అని ఉండడంతో సో వాళ్ళందరూ కూడా అన్విల్లింగ్ గా ఉన్నారు. కాబట్టి మాక్సిమం కొత్త నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో సిలబస్ ఏంటి అనే అంశాలు తెలుస్తాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా జిఎస్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. మేజర్ గా మీరు పాలిటీ కానీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటితో పాటుగా తెలంగాణ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ పథకాలు, నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేస్తుందో ఆ పథకాలు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వీటిని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ సెకండ్ పేపర్ కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారత చట్టం, ఆర్ఓఆర్ యాక్ట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, అదేవిధంగా మున్సిపాలిటీ చట్టం, ఇలాంటి అంశాలతో సెకండ్ పేపర్ లో ఒకవేళ యాడ్ చేస్తే మనం అప్పుడు వాటిని నేర్చుకోవచ్చు. బట్ మీరు జిఎస్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. మేజర్ గా ఈ పార్ట్స్ మీద మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి, మీ స్కోర్ పెరుగుతుంది. సో దీనికోసం సపరేట్ గా ఇంకొక వీడియో చేయడం ఎందుకని నేను ఇందులోనే ఈ జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ కి సంబంధించి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం ఇప్పుడు మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగి ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది అని ఇచ్చారు. ఏంటండి? ఈ క్రింది వాటిలో రాజ్యాంగ హోదా కలిగి ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది అని ఇచ్చారు. సో మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఈ ఆర్థిక వనరులను పంపిణీ చేయడానికి సిఫార్సులు చేసేది ఏంటంటే ఆర్థిక సంఘం చేస్తుంది, కేంద్ర ఆర్థిక సంఘం చేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. సో ఇది మనకి కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారండి? భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? కేంద్ర ఆర్థిక సంఘం ఎక్కడుంది? ఆర్థిక సంఘం చూడండి, ఫైనాన్స్ కమిషన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటండి? ఆర్థిక సంఘం అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 280 అనేది ఈ ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చారు. సరైనవి ఏవి అన్నారు? ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అన్నారు? క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి. సరైనదా సరికానిదా, ట్రూవా విచ్ ఆర్ నాట్ ట్రూవా, ఇది జాగ్రత్తగా చదవండి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది గవర్నర్ విచక్షణ అధికారం కాదు, దీనిని మంత్రుల సహాయ సలహాల మేరకు చెలాయించబడుతుంది. ఏంటండి? ఇది గవర్నర్ యొక్క విచక్షణాధికారం కాదు, దీనిని మంత్రుల సహాయ సలహాల మేరకు
చెలాయించబడుతుంది అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కాదు. కేవలం మంత్రిమండలి సూచన మేరకే, మంత్రిమండలి సలహాల మేరకే మనకి గవర్నర్ గారు ఆర్డినెన్స్లు జారీ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టేనండి. ఏంటండి? ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బి స్టేట్మెంట్. వీటిని గవర్నర్ ఏ సమయంలోనైనా ఉపసంహరించుకునే అధికారం ఉంది. సో గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ను కాలపరిమితి ఎన్ని రోజులు ఉంటుందండి? 6 నెలల 6 వారాలు ఉంటుందండి. ఎన్ని రోజులు? 6 నెలల 6 వారాలు ఉంటుంది. అయితే 6 నెలల 6 వారాలు ఉన్నప్పటికీ గవర్నర్ ఏ సమయంలోనైనా దాన్ని ఆ ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకునే అధికారం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా 6 నెలల 6 వారాలు మాత్రం కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అనుకుంటారు. 6 నెలల 6 వారాల పాటు ఉన్నప్పటికీ గవర్నర్ ఏ క్షణమైనా ఏ సమయంలోనైనా దీన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బి స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టేనండి. సో ఏ కామా బి రెండు సరైనవే. ఎక్కడుందండి? ఏ కామా బి రెండు సరైనవే. ఆప్షన్ 3 లో ఉంది, చెక్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద పేర్కొన్న వారిని వారి ప్రాధాన్యతల ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్కొనండి అని ఇచ్చారు. డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారండి. ఎక్కువ నుండి తక్కువకి, అంటే హైయెస్ట్ క్యాడర్ నుండి లో క్యాడర్ కి. సో ఎక్కువ నుండి తక్కువగా, తక్కువ నుండి ఎక్కువగా జాగ్రత్తగా చదువుకోండి. ఆ అవరోహణ క్రమంలో అన్నారు, డిసెండింగ్ ఆర్డర్ లో అన్నారు కాబట్టి హైయెస్ట్ నుండి మనకి లోయెస్ట్ వరకు అమర్చాలండి. సో ఇది మనకి చూడండి ఏమేమి ఇచ్చారో. ఫస్ట్ ఉపరాష్ట్రపతి ఇచ్చారు, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతులు ఇచ్చారు, ఆ తర్వాత ప్రధానమంత్రి ఇచ్చారు, ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఇచ్చారు. సో వీటి అధికారాల హోదా ఆధారంగా మనకి అవరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువకి అమర్చమన్నారండి. సో మనకు ఇది ఈ అధికారాల హోదా అనేది రాజ్యాంగబద్ధమైనది అయితే కాదండి. సో మనకి ఇది రాజ్యాంగబద్ధం అయితే కాదు, కాలానుగుణంగా దీన్ని మార్చుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికార హోదాల వరుస క్రమాన్ని కనుక గమనించినట్లయితే హైయెస్ట్ క్యాడర్ ఎవరండి? భారతదేశంలో మనకి రాష్ట్రపతి గారు ఉంటారండి. రాష్ట్రపతి తర్వాత మనకి ఉపరాష్ట్రపతి గారు వస్తారు. ఎవరు? రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి గారు రావడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి ఇవ్వలేదు కాబట్టి ఉపరాష్ట్రపతి మనకి హైయెస్ట్ క్యాడర్ లో ఉంటారండి. సో ఏ అనేది ఫస్ట్ ఉండాలండి. ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది ఉంచండి, సెకండ్ ఆప్షన్ లో ఏ ఉంది ఉంచండి, థర్డ్ ఆప్షన్ లో ఏ ఉంది ఉంచండి, ఫోర్త్ ఆప్షన్ లో మనకి సి ఇచ్చారు, ఎలిమినేట్ చేసేయండి. అంటే మన ఆన్సర్ 1 కానీ 2 కానీ 3 కానీ అవుతుందండి. సో మనకి ఉపరాష్ట్రపతి తర్వాత ఎవరు వస్తారండి? ఉపరాష్ట్రపతి తర్వాత మనకి ఎవరు వస్తారండి? ప్రధానమంత్రి గారు వస్తారండి. అంటే ఏ తర్వాత సి ఉండాలండి. సో ఏ తర్వాత సి ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏ తర్వాత బి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో ఏ తర్వాత సి ఉంది ఉంచండి. థర్డ్ ఆప్షన్ లో మనకి ఏ తర్వాత బి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకి ప్రధానమంత్రి తర్వాత ఎవరు వస్తారండి? మాజీ రాష్ట్రపతులు వస్తారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ గారు రావడం జరుగుతుంది. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. ముందు మనకి ఎవరు రావాలండి? రాష్ట్రపతి గారు రావాలి. కానీ ఇక్కడ రాష్ట్రపతి గారు లేరు కాబట్టి రాష్ట్రపతి తర్వాత మనకి ఎవరు వస్తారు? ఉపరాష్ట్రపతి గారు వస్తారు. ఆ తర్వాత మనకి ప్రధానమంత్రి గారు రావడం జరుగుతుంది. ప్రధానమంత్రి తర్వాత మనకి ఎవరు వస్తారండి? మాజీ రాష్ట్రపతులు వస్తారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ రావడం జరుగుతుంది. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చారు. ఏవి సరైనవి? విచ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్ అన్నారు. చూడండి, ట్రూ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ అని జాగ్రత్తగా చదవండి, మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపల నుండి గాని బయట నుండి గాని అప్పులను తీసుకునే అపరిమిత అధికారాలు కేంద్రానికి కలవు అని ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపల నుండి గాని అదేవిధంగా దేశం బయట నుండి గాని అప్పులను తీసుకునే అపరిమిత అధికారాలు కేంద్రానికి ఉన్నాయి అని ఇచ్చారు. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మన కేంద్రానికి అప్పులు తీసుకునే అధికారం ఉంది. అది దేశం లోపల నుండి కానీ దేశం బయట నుండి కానీ తీసుకునే అవకాశం, అపరిమితమైనటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి గలవు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రాష్ట్ర ఆదాయ వనరులు పూచిపెట్టి దేశం లోపల గాని దేశం బయట నుండి కానీ అప్పులు తీసుకునే అపరిమిత అధికారం రాష్ట్రానికి గలదు అని ఇచ్చారు. ఇది కరెక్టేనా అండి?
రాష్ట్రానికి ఇలాంటి అధికారాలు లేవండి. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. అంటే ఏ మాత్రమే సరి అయింది. ఎక్కడుంది? ఆ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి, ఏ మాత్రమే సరి అయింది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకి కేంద్రానికి అపరిమిత అధికారాలు ఉంటాయి, దేశం లోపల నుండి కానీ దేశం బయట నుండి కానీ అప్పులు తీసుకోవడానికి. కానీ రాష్ట్రానికి పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి, ఇలా అపరిమితమైనటువంటి అధికారాలు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగము కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించబడింది. ఏంటండి? అవశిష్ట అధికారాలను కల్పించడం జరిగింది. సో ఈ పద్ధతి ఈ క్రింది ఏ దేశం నుండి గ్రహించబడింది అని ఇచ్చారండి. సింపుల్ గా అవశిష్ట అధికారాలను మనం ఏ దేశం నుండి గ్రహించాము అని ఇచ్చారండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, చాలా సార్లు రావడం జరిగింది ఎగ్జామ్ లో, రిపీటెడ్ గా వస్తుంది ఈ క్వశ్చన్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మెమొరీ బేస్డ్ క్వశ్చన్, మీరు చదివితే ఈజీగా పెట్టేయచ్చు. మనం అవశిష్ట అధికారాలను ఏ దేశం నుండి తీసుకున్నామండి? కెనడా నుండి తీసుకోవడం జరిగిందండి. ఏ దేశం? కెనడా నుండి తీసుకున్నాము అవశిష్ట అధికారాలను. అదేవిధంగా ప్రాథమిక విధులను ఏ దేశం నుండి తీసుకున్నాము? యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాము. అవశిష్ట అధికారాలను కెనడా నుండి తీసుకోవడం జరిగింది. సో ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. అవశిష్ట అధికారాలు అంటే మీకు కెనడా గుర్తుకు రావాలి. ఏది గుర్తుకు రావాలి? కెనడా గుర్తుకు రావాలి. ఎక్కడుంది కెనడా? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 69th క్వశ్చన్ కి కెనడా ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అవశిష్ట అధికారాలు అంటే కెనడా గుర్తుకు రావాలి, ఆదేశిక సూత్రాలు అంటే ఐర్లాండ్ గుర్తుకు రావాలి. కన్ఫ్యూజ్ కాకండి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు ఈ క్వశ్చన్ ని. అవశిష్ట అధికారాలను ఏ దేశం నుండి గ్రహించాము? కెనడా నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 70 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో లోక్సభకు కార్యనిర్వాహక అధికారాల చెలాయింపులో వాడే పద్ధతులు ఏవి అని ఇవ్వడం జరిగిందండి. ఈ క్వశ్చన్ మనకి డిలీట్ చేయడం జరిగింది ఎగ్జామ్ లో. మేబీ ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది కావచ్చు ఆప్షన్స్, అందుకే డిలీట్ చేశారు. ఒకసారి చూద్దామండి. కాలింగ్ అటెన్షన్ మోషన్, ఇది మనకి లోక్సభకు వర్తిస్తుందా అండి? ఎస్, వర్తిస్తుంది. ప్రశ్నలు మరియు సప్లిమెంటరీ ప్రశ్నలు, ఇది కూడా ఉంటుంది. అదేవిధంగా 0 అవర్ కూడా ఉంటుంది. అవిశ్వాస తీర్మానము, నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇది కూడా మనకి లోక్సభ అధికారాల్లో భాగంగా ఉంటుందండి. సో మనకి 4 కూడా సరైన వాటిలాగానే ఉన్నాయి. ఏ కామా బి కామా సి కామా డి 4 కూడా ఉండాలి. కానీ ఆప్షన్ లో ఎక్కడ కూడా ఏ కామా బి కామా సి కామా డి లేదు కాబట్టి మేబీ అందుకే దీన్ని డిలీట్ చేయొచ్చండి. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసి ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి లోక్సభకి సంబంధించి. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంటుంది, ప్రశ్నలు మరియు సప్లిమెంటరీ ప్రశ్నలు ఉంటాయి, 0 అవర్ ఉంటుంది, అవిశ్వాస తీర్మానం ఉంటుంది. కాబట్టి మనకి ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మేబీ అందుకే డిలీట్ చేయొచ్చు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, వన్ సైడ్ రాజ్యాంగ సవరణలు ఇచ్చారు, వన్ సైడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇచ్చారు, ఇంకొక సైడ్ అవి వేటికి సంబంధించినటువంటి అని అడగడం జరిగింది. సో ఒకసారి చూడండి, 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చారు, 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చారు, 97వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చారు, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. ఒకసారి చూద్దామండి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందండి? ఇది మనకి ఓటు హక్కుకు సంబంధించింది. ఏంటండి? ఓటు హక్కుకు సంబంధించింది. మనకి ఈ 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ఎంత అండి? 1988 ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరుగుతుంది. మనకి అంటే ఏకి ఇక్కడ 3 ఉండాలండి. ఏకి 3 ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఏకి 3 ఉంది, ఉంచండి. సెకండ్ దాంట్లో ఏకి 5 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏకి 4 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో మనకి ఏకి 3 ఉంది, ఉంచండి. అంటే మనకి 1 కానీ 4 కానీ అవుతుంది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ అవుతుంది. మిగిలినవి కూడా చెక్ చేద్దామండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది దేనికి సంబంధించిందండి? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా మనం ఏం చేస్తామంటే విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరుగుతుంది. ఆర్టికల్ 21 లో మనం చేర్చడం జరుగుతుంది, ప్రాథమిక హక్కుగా విద్యను చేర్చడం జరుగుతుంది. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ విద్యాభ్యాసం చేయడం అనేది ఫండమెంటల్ రైట్ గా మనం చేర్చడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంత అండి? ఆప్షన్ 5 ఉండాలి. ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య, సో బికి 5 ఉండాలి. ఫస్ట్ దాంట్లో చూడండి బికి 1 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. అంటే మనకి ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
మిగిలినవి కూడా ఒకసారి చూద్దామండి. 97వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? ఇది మనకి సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించిందండి. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా, కోఆపరేటివ్ సొసైటీస్ కి మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాకి సంబంధించిందండి 97వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే సికి 1 ఉండాలండి. ఏంటండి? సికి 1 ఉండాలి. నెక్స్ట్ డికి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో చేయడం జరుగుతుంది. ఇది జిఎస్టికి సంబంధించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్నుకు సంబంధించింది. ఎక్కడుందండి? జిఎస్టి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే మీకు జిఎస్టి గుర్తుకు రావాలండి. ఎక్కడుంది జిఎస్టి? ఆప్షన్ 2లో ఉంది చూడండి, జిఎస్టి. సో మనకి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే మీకు ఓటు వయసు తగ్గింపు గుర్తుకు రావాలి 21 నుండి 18కి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య గుర్తుకు రావాలి. 97వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా గుర్తుకు రావాలి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే జిఎస్టి గుర్తుకు రావాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒక వాక్యం ఇచ్చారు అండ్ కారణం ఇచ్చారు. సో చూడండి, ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అధికారాన్ని పార్లమెంట్ కు కలిగిస్తుంది అని ఇచ్చారు. కారణం ఏంటో చూడండి. రీజన్, భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మినహాయించి మిగిలిన ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్ కు ఉంది. ఫస్ట్ మనకి ఏ వాక్యం కరెక్టేనా అండి? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఆర్టికల్ 368 అనేది మనకి రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి సంబంధించింది. ఎంత? ఆర్టికల్ 368 అనేది. సో రాజ్యాంగ సవరణకు సంబంధించింది. మనకి ఏ వాక్యం సరి అయింది అండి? కారణం, రీజన్ కూడా చూద్దాము. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి మినహాయించి, భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మినహాయించి మిగిలిన ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంట్ కు ఉంది అన్నారు. ఇది కూడా కరెక్టే అండి మనకి. సో ఏ సరి అయినదే, ఏ కామా బి రెండు కూడా సరి అయినవే. అదే విధంగా ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏంటండి? ఏ కామా ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ అని ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా స్టేట్మెంట్స్ లో అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆర్టికల్ 368 అయితే ఏ భాగంలో ఉందండి? ఇది 20వ భాగంలో ఉంటుంది. జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో సరైనవి ఏవి అన్నారండి. సో మనకి ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది గ్రూప్ 2 ఎగ్జామ్ లో, గ్రూప్ 3 ఎగ్జామ్ లో మొత్తం ఒక 4 క్వశ్చన్లు రావడం జరిగిందండి ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం నుండే. సో మనకి ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందండి? మహిళా రిజర్వేషన్లకు సంబంధించిందండి. ఏంటండి? మహిళా రిజర్వేషన్లకు సంబంధించింది. ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దామండి. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీటిని సరైన వాటిని ఎన్నుకోండి అన్నారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారాలను నిర్ధారించింది అని ఇచ్చారండి. సో దీనికి 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఏదైనా సంబంధం ఉందా అండి? ఏం సంబంధం లేదు. అంటే మనకి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సో ఆటోమేటిక్ గా మీరు ఎలిమినేషన్ మెథడ్ లో చూడండి. సో ఏ ఆప్షన్ లో ఏ ఉన్న వాటిని మీరు ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. మనకి థర్డ్ ఆప్షన్ లో ఏ లేదు, ఉంచండి. ఫోర్త్ ఆప్షన్ లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. మీరు ఎలిమినేషన్ మెథడ్ లో దీన్ని ఈజీగా చేసేయచ్చండి. మిగిలిన ఆప్షన్లు ఏవి తెలియకుండా మీరు ఒక్క ఆప్షన్ తెలిస్తే చాలు, అన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే మిగిలింది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మిగిలిన స్టేట్మెంట్స్ కూడా చూద్దాము. దీని ప్రకారం ఢిల్లీ శాసనసభలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన సీట్లలో 1/3 వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఎస్, కరెక్టే కదా అండి. రాష్ట్రాల శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్ లో మనకి లోక్సభలో 1/3 వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సో పార్లమెంట్ లో కేవలం లోక్సభకు మాత్రమే వర్తిస్తాయి రిజర్వేషన్లు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభకి రిజర్వేషన్లు వర్తించవు. సో దీంతో పాటుగా ఢిల్లీలో కూడా మనకి శాసనసభ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభలకు కూడా వర్తిస్తుంది కదా. సో ఢిల్లీలో శాసనసభలో కూడా మనకి మహిళలకు 1/3 వంతు సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టేనండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళలకు సీట్లు రిజర్వేషన్ చేయడానికి అవకాశం కల్పించింది. ఇప్పుడే చెప్పాను కదండి, 1/3 వంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టేనండి. డి స్టేట్మెంట్ చూడండి. ఈ చట్ట
నియమ నిబంధనలు అన్ని నియోజకవర్గాల పునర్విభజన తదుపరి మాత్రమే వర్తిస్తాయి. ఇది కూడా మనకి కరెక్టేనండి. సో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత నుండి 15 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుందండి. సో మనకి ఏ మాత్రమే రాంగ్, మిగిలినవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది అని ఇచ్చారండి. ఇది సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, మెమరీ బేస్డ్ క్వశ్చన్, చదివితే పెట్టేసేయచ్చు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధ హోదా, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు అని ఇచ్చారండి. డైరెక్ట్ క్వశ్చన్ అండి, మీరు ఇది చదివితే పెట్టేసేయచ్చు. ఎంత అండి? 102వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? 101వది మనకి జిఎస్టికి సంబంధించింది. ఆ తర్వాత మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి మనకి బీసీలకి, ఏదైతే బీసీ కమిషన్ ఉంటుందో, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఉంటుందో, దానికి రాజ్యాంగ హోదా కల్పించడం కోసం తీసుకొచ్చారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో తీసుకురావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థ. ఏంటి? రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కల్పించారు? 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది మనకి మున్సిపాలిటీలకు సంబంధించింది. దేనికి సంబంధించింది? మున్సిపాలిటీలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్రింది వాటిలో ఏది పరివర్తన ప్రాంతం అని అడిగారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి, చదివితే పెట్టేసేయచ్చు. ఆప్షన్ చూడండి. నగర పంచాయతీ ఇచ్చారు, మున్సిపల్ కౌన్సిల్ ఇచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు, మున్సిపల్ కమిటీ ఇచ్చారు. ఇందులో ఏది పరివర్తన ప్రాంతం అండి? మనకి నగర పంచాయతీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పరివర్తన ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది. ఏంటండి? నగర పంచాయతీ. ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది చూడండి. నగర పంచాయతీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకి ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు చూడండి. చాలా వరకు స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడుగుతున్నారు. సో జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి మనకి రాబోయే ఎగ్జామ్ లో కూడా చాలా వరకు యూజ్ అవుతాయండి. ఎందుకంటే మనకి ఒక్క క్వశ్చన్ లో 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ లో ఆ స్టేట్మెంట్స్ నుండే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చండి. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి, మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయి. సో మీకు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, జీపీఓ నోటిఫికేషన్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది డెఫినెట్ గా రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. పాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, ఇండియన్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.